ఆ హక్కు ఓటర్లకు లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రతి ఆస్తిని తెలుసుకునే అవసరం లేదు. ఆ హక్కు ఓటర్లకు లేదంట. ఆయన ఇంతనే సంపాదించుకుంటాడు, సందులు వేసుకుంటాడు, జేబులు వేసుకుంటాడు, ఇంకొకరి పేరు మీద పెడతాడు. మీకెందుకే అవన్నీ? అనవసర విషయాలపై అభ్యర్థులకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉంది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రతి ఆస్తిని తెలుసుకునే హక్కు ఓటర్లకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనవసర విషయాలపైన అభ్యర్థులకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని, అతని వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా బహిరంగపరచడం ఏ ఓటర్ హక్కు కాదని క్లారిటీ ఇచ్చింది. దుస్తులు, షూజు, స్టేషనరీ, ఫర్నిచర్ ఇలా మూవబుల్ అసెట్ గురించి ప్రకటించాల్సిన అవసరం లేదని పేరు. మూవబుల్ లేదా మా దగ్గర, ఫర్నిచర్ లేకపోయా, ఏం లేకపోయా మా దగ్గర. జై కవిత కాంటారు వీళ్ళు ఎంత చేసినా కానీ మళ్ళీ కడిగిన ముచ్చే వల్ల బయటకు వస్తా ఉంటుంది. గమ్మతుంటుంది ముచ్చట. నేను బాధితురాల్ని, అమ్మ తోడు. స్టేట్మెంట్పై ఆధారపడి నన్ను జైల్లో పెట్టారు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధము లేదు. స్పెషల్ జడ్జికి 4 పేజీలతో కవితక్క లేఖ రాసిందట. ఓహో. జ్యుడిషియల్ రిమాండ్ 23 వరకు కంటిన్యూ. నేడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ. చూసిరా, నేడు రెగ్యులర్ బెయిల్పై పిటిషన్పై విచారణ జరుగుతుందంట. ఇక మళ్ళీ పోయేటప్పుడు చేయి చూపిస్తుంది అక్క. అక్క ఇట్లనే చూపిస్తుంది, కాకి ఇట్లనే చూపిస్తాడు. ఇట్లా అంటారు, ఇట్లా అంటుంది అక్క, చూపిస్తావు ఇట్లా అంటుంది చూడు. అయ్యో మెల్ల ఈడికి వస్తుంది. సీఎంకు ప్రత్యేక హామీ హక్కులేమీ ఉండవు. సీఎంకు కేజ్రీవాల్ గురించి ముచ్చటిది. కేజ్రీవాల్ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. నిజంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏం చేసిండో ఏందో నాకు అర్థమవుతలే కానీ మంచిగా ఉండే మైండ్ ఎందుకు ఖరాబ్ అయిందే కేజ్రీవాల్ సీఎంది. ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు అసలు ఆయనని ఆప్ కార్యకర్తలు ఆప్కి शिविर ये साफ करने वाला है, कचरा के साथ అవినీతి को भी साफ करते हैं हम ఢిల్లీ में అని చెప్పేసి ఆయన అన్నటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలు విని ఢిల్లీ కంచుకోట భారతదేశానికి. ఢిల్లీలో ఏం చేసిరంటే ఆయనకు పట్టం కట్టిరు. అయితే అన్నా హజరే అన్నాడంట ఆల్రెడీ, ఏమని, ఒరేయ్ నువ్వు తప్పు చేస్తున్నావురా, వద్దురా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అవుతుందిరా, పేరు బయటకు వస్తుంది, లిక్కర్ స్కామ్లో తలకాయ పెట్టకు, ఏలు పెట్టకు, వాసన చూడకని చెప్తే కూడా డబ్బుకు ఆశపడి ఆయన చెప్తినని మాటలకొని ఇలా జైలు పాలైనాడు.